ఆంధ్ర యూనివర్సిటీ 100 ఏళ్లు పూర్తి చేసుకోబోతుందండి. ఏప్రిల్ 26, 2026కి ఆంధ్ర యూనివర్సిటీ స్థాపించి 100 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆంధ్ర యూనివర్సిటీ 1926లో విజయవాడలో ప్రారంభమైంది, విశాఖపట్నంలో కాదు. ఆ తర్వాత 1930లో విశాఖపట్నానికి మారింది. ఆంధ్ర యూనివర్సిటీ ఈ స్థాయిలో సక్సెస్ అవడానికి మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు, ఆ తర్వాతి వైస్ ఛాన్సలర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. వీళ్ళ కృషి మాటల్లో చెప్పలేనిది. ఆ తర్వాత ఎంతో మంది సమర్థవంతమైన వైస్ ఛాన్సలర్లు, ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో ఆంధ్ర యూనివర్సిటీ అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరింది. నోబెల్ గ్రహీత అయిన సర్ సివి రామన్ కూడా ఆంధ్ర యూనివర్సిటీకి చెందినవాడే. సో ఆంధ్ర యూనివర్సిటీలో చదివిన వ్యక్తుల జాబితా చూస్తే మీరు ఆశ్చర్యపోతారండి. సో నోబెల్ గ్రహీత సర్ సివి రామన్, పద్మభూషణ్ గ్రహీత సిఆర్ రావు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ చీఫ్ జస్టిస్ చలమేశ్వర్, జిఎంఆర్ గ్రూప్స్ అధినేత గ్రంథి మల్లికార్జునరావు అండ్ ఫార్మర్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు. అంతేకాదండి, కళారంగానికి వస్తే ఆచార్య ఆత్రేయ, ప్రముఖ కవి ఆరుద్ర అండ్ ఇప్పటి త్రివిక్రమ్ శ్రీనివాస్, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళే అండి. ఇంత గొప్పటి ఆంధ్ర యూనివర్సిటీ ఇలాంటి 100 సంవత్సరాల సెలబ్రేషన్స్ మరెన్నో జరుపుకోవాలని చెప్పి ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్.